నమస్కారం అండి. మనం ఇప్పుడు పి సత్యవతి గారు రాసిన భాగం అనే కథను విందామా? పనులన్నీ యాంత్రికంగా యథావిధిగా సమయానికి తగ్గట్టుగా కంప్యూటర్లో ప్రోగ్రాం చేసి పెట్టినట్టుగా జరిగిపోతున్నాయి చాలా కాలంగా. అంచేత ఆలోచించడానికి సృజించడానికి ఏమీ ఉండదు శారదకి. ఉదయం 6 గంటలకి లేచిన దగ్గర నుంచి వరుసగా మీటలు నొక్కుకోవడమే. ఆ ఉదయపు ఆఖరి మీట భర్తని కూతుర్ని వారి వారి పని ప్రదేశాలకు పంపి తలుపు వేసుకోవడం. మళ్ళీ భర్త భోజనానికి రావడం 2 గంటలకి. అప్పటిదాకా పనేం ఉండదు. కిటికీ ప్రక్క ఊగే కుర్చీ, అట్లాగే ఆ కుర్చీలో కూర్చుని కిటికీలో నుంచి బయటకు చూసిన శారదని ఆశ్చర్యంలో ముంచివేస్తూ గేటు తీసుకుని లోపలికి వస్తున్నాడు అన్నయ్య. శారద కళ్ళజోడు తీసి తుడిచిపెట్టుకుని చూసింది. సందేహం లేదు, అన్నయ్యే. అప్పుడు అలా జరిగిన తర్వాత అన్నయ్య రావడం ఆశ్చర్యమే, కానీ ఆనందం కూడా కదా. చెమరుస్తున్న కళ్ళని పమిట కొంగుతో తుడుచుకుని తలుపు తీసి ఎదురు వెళ్ళి అతని చేతిలో సంచి అందుకుంది. మంచినీళ్ళిచ్చి కుశల ప్రశ్నలు వేసింది. తాజాగా డికాక్షన్ తీసి కొత్త పాల ప్యాకెట్ కాచి వేడి డికాక్షన్లో పొంగే పాలు వేసి కాఫీని వెచ్చబెట్టకుండా ఇచ్చింది. అట్లా త్రాగడం ముందు నాన్నకి, తరువాత అన్నయ్యకి, ఆ తరువాత తనకి అలవాటు. పక్కింటి నౌకర్ని బ్రతిమలాడి 2 బజార్ల అవతలున్న స్టార్ హోటల్ నుంచి బిర్యానీ తెప్పించింది. గులాబ్ జామ్ చేసింది. అన్నీ అడిగింది. అన్నయ్య కూడా అన్నీ అలాగే అడిగాడు. కానీ నువ్వు వచ్చిన పని ఏమిటన్నయ్యా? నిజంగా నన్ను చూడటానికి వచ్చావా అని ఎంత ప్రయత్నించినా అడగలేకపోయింది. నువ్వు చిక్కిపోయావమ్మా అన్నాడు. వదిన ఎక్కువ నువ్వులు వేసి నేతితో చేసిచ్చిన అరిసెలు ఇచ్చాడు. సంచిలో నుంచి తీస్తుంటేనే ఘుమఘుమా వాసన వచ్చింది. అరిసెలు చేయడం వదినకి అవలేల. 2 గంటలకి శారద భర్త గోపాలరావు వచ్చాడు. వాళ్ళిద్దరూ ఆప్యాయంగా పలకరించుకున్నారు. హాస్యాలు ఆడుకుంటూ భోజనాలు చేశారు. తరువాత వచ్చి సోఫాల్లో కూర్చున్నారు. అన్నయ్యకి వక్కపొడి ఇచ్చి పక్కన కూర్చుంది శారద. భోజనం చేసి మళ్ళీ ఆఫీస్కి బయలుదేరడానికి సన్నద్ధమవుతున్నాడు గోపాలరావు. అప్పుడు అన్నయ్య అన్నాడు, ఈ ఊళ్ళో మీకింత పెద్ద ఇల్లుంది. రేపో మాపో మీ చిన్నమ్మాయికి కూడా పెళ్ళైపోతే ఎప్పుడెవరి దగ్గరికి పోవాలంటే అక్కడికి పోతారు. ఈ భాగ్యానికి మీకు మన ఊళ్ళో ఇల్లు ఎందుకు బావగారు? ఆ భాగం నాకివ్వండి. ధర కట్టి ఎంతైతే అంత ఇచ్చేస్తాను. 1,00,000 అయినా పర్వాలేదు. గోపాలరావు కాస్త ఆశ్చర్యపడుతూనే, మీ ఊరు కూడా ఇప్పుడు బాగా డెవలప్ అయింది కదా, 1,00,000నా? ఇంకా ఎక్కువ ఉంటుందేమో అన్నాడు. మీరు నేను అనుకోవడం ఎందుకు? అక్కడున్న ధరలెంతో మీరే వాకప్ చేసుకోండి. ఎంతంటే అంతే. ఆ డబ్బు శారద పేర ఫిక్స్డ్ వేసుకుంటే నాన్న దానికి ఒక ఆదాయ వనరు ఇచ్చినట్టేగా. పైగా ఆ 2 గదుల మీద వచ్చే అద్దె కంటే బ్యాంక్ వడ్డీయే ఎక్కువ వస్తుంది. సరేలేండి, తొందర ఏముంది? మీరు కాసేపు పడుకోండి, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. వచ్చాక మాట్లాడదాం అంటూ హడావిడిగా వెళ్ళిపోయాడు అతను. శారదకి తెలుసు, గోపాలరావు వ్యవహార దక్షుడు, దేనికి తొందరపడడు. ఆలోచించుకోవడానికి సమయం ఎట్లా తీసుకోవాలో తెలుసు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. తనకి నాన్న ఇచ్చిన 2 గదుల భాగం గురించి. తను అక్కడే కూర్చుంది. తనతో సంబంధం లేకుండా వాళ్లే మాట్లాడతారు, వాళ్లే నిర్ణయిస్తారు. గోపాలరావు వెళ్ళాక అన్నయ్య తనని కదిలిస్తాడేమోననుకుంది శారద. కానీ అతను సోఫాలోనే పడుకుని నిద్రపోయాడు. శారద ఉండేది నగరం, అన్నయ్య ఉండేది శారద పుట్టి పెరిగి వచ్చింది పెద్ద పల్లెటూరులా ఉండే చిన్న పట్టణం. అక్కడే నాన్న ఉద్యోగం చేశాడు. ఉద్యోగం మానేసి చిన్న వ్యాపారం చేశాడు. వ్యాపారం కలిసొచ్చి ఇల్లు కట్టాడు. కట్టడమే ఇంటిని 2 భాగాలుగా కట్టాడు. నాన్న వ్యాపారాన్ని అన్నయ్య అందిపుచ్చుకున్నాడు. తమ్ముడికి చదువు వచ్చి ఉద్యోగం వచ్చి తన భాగం అద్దెకిచ్చుకుని వెళ్ళిపోయాడు. శారద ఉండే నగరానికి అన్నయ్య ఉండే పట్టణానికి బస్సులో వెడితే 3 గంటలు. బస్సులు ఎప్పుడూ ఉంటాయి. శారద మళ్ళీ ఊగే కుర్చీలోకి చేరింది. కళ్ళు మూసుకుంది. నిన్నటిదాకా బాగానే ఉన్నాడు. పొద్దున ఉన్నట్టుండి గురక మొదలైంది. మాట లేదు, సైగలే. వెంటనే బయలుదేరరా. గత 2 నెలలుగా ఎప్పుడు ఫోన్ మోగినా ఇలాంటి వార్త వినడానికి సిద్ధపడే ఉంది శారద.
నాన్నది మరణించదగ్గ వయసే. ఆ మాటకొస్తే ఆ వయస్సు కూడా కాస్త దాటింది. 2 నెలలుగా లేవడం లేదు. వారానికోసారి వెళ్ళి వస్తూనే ఉంది. బాగా మగ్గిపోయిన పండు కుళ్ళకుండా రాలిపోవడం ఆయనకి అందరికీ కూడా విముక్తేనని నిబ్బరంగా ఆలోచించగలిగిన వయస్సు శారదకి వచ్చి కూడా చాలా కాలమైంది. అందుకే నిబ్బరంగా ఫోన్ పెట్టేసి స్టవ్ మీద సగమైన వంటని అంత నిబ్బరంగానూ పూర్తి చేసి తన బట్టలు మందులు మర్చిపోకుండా సంచిలో సర్దుకుని మొగుడికి కూతురికి ఫోన్లో చెప్పేసి పక్కింటావిడికి తాళం చెవులిస్తూ, మా నాన్నకి ఎక్కువగా గురక ఉందిట, ఏమవుతుందో ఏమో, వెడుతున్నా కాస్త మా వాళ్ళకి ఈ తాళం చెవులు ఇవ్వండి అంది. ఆవిడ తాళం చెవులు తీసుకుంటూ, అట్లాగా, పాపం ఏదో ఆయన ఉంటే వారం వారం వెళ్ళొస్తున్నారు. ఆయన పోతే ఇక మీకు ఆ ఊరితో రుణం తీరిపోయినట్టే అంది. ఆ మాటకి గుండెలో ముళ్ళు గుచ్చినట్టయింది శారదకి. నాన్న పోతే ఇంకా ఆ ఊరు తను వెళ్ళదా? అన్నయ్య రమ్మనడా? ఎప్పుడన్నా వెడితే సంతోషించడా? నాన్న పోకముందే దుఃఖం వచ్చింది. ఆయన పోతాడంటే రాని దుఃఖం ఆ ఊరితో రుణం తీరిపోతోందంటే ఎందుకు వచ్చింది? శారద వెళ్ళే వరకు ఆయన పోలేదు. శారదను చూశాడు. దగ్గరకు వెడితే చెయ్యి పట్టుకున్నాడు. ఏదో సైగ చేశాడు. కళ్ళల్లోకి నీళ్ళొచ్చాయి ఆయనకి. తనే పమిట కొంగుతో తుడిచింది. సాయంత్రానికి అంతా అయిపోయింది. అది హఠాత్ మరణము, పిన్న వయస్సు కాదు గనక వెంటనే ఎవరి పనుల్లోకి ఏర్పాట్లలోకి వాళ్ళు ప్రవేశించారు. అంత్యక్రియల వరకు కాస్త గంభీరంగా ఉన్న వాతావరణం ఆ పైన తేలికయింది. కబుర్లు కూడా మొదలయ్యాయి. అమ్మ పోయి 20 సంవత్సరాలైంది. ఆమె హఠాత్తుగా పోయింది. అప్పుడు మరణాన్ని ఇంత గంభీరంగా నిబ్బరంగా తీసుకోలేకపోయింది శారద. అనుకోని ఆ సంఘటన ఆమెను బాగా కలచివేసింది. దుఃఖం వరద వెల్లువైంది. అంతేకాదు, ఆమె చేత చేయించుకోవటమే గాని ఆమెకి తనేమీ చేయలేదనే అపరాధ భావం గుండెలో సెలవేసింది. ఇప్పటికీ సలుపుతూనే ఉంటుంది. తన ఆవేదన, తన అనుభవాలు అన్నీ అమ్మతో పంచుకునేది శారద. ఆమె అదంతా ఓపిగ్గా విని, అన్నీ అవే సర్దుకుంటాయి శారద, కాలం గడిచిన కొద్దీ, ఏమీ పట్టించుకోకు, నీ పని నువ్వు చేసుకుపో అనేది. అది ఎంతో ఊరటగా ఉండేది శారదకి. అమ్మ పోయాక శారద దాదాపు మోగదే అయింది. ఎక్కడ పుట్టిన భావం అక్కడే ఎగిరిపోయేది. తనను తను ఒక యంత్రంలా మలుచుకుంది. నాన్నతో చనువు సాన్నిహిత్యం ఉండేవి కావు. కానీ ఈ మధ్య కాలంలో దాదాపు 10 ఏళ్లుగా ఆయన తనకు దగ్గరయ్యాడు. మంచం పట్టాక ఒక వారం తను వెళ్ళకపోయినా వెంటనే ఫోన్ చేయించేవాడు. తన మంచం మీదే కూర్చోమనేవాడు. ఆయనే ఎక్కువ మాట్లాడేవాడు. శారద కూడా చిన్నప్పుడు ఎక్కువే మాట్లాడేది. తరువాత మితభాష అయింది. ఆ తరువాత మౌనమే ఆమె భాష అయింది. అవసరం అయితే తప్ప నోరు విప్పడం మానేసింది. నాన్న మాట్లాడితే వినడం ఆమెకు బాగుంటోంది. తన కూతుళ్ళు మాట్లాడినా వినడం ఆమెకు బాగుంటుంది. కానీ వాళ్ళకిప్పుడు తనతో మాట్లాడేందుకు సబ్జెక్టు దొరకడం లేదంటున్నారు. గోపాలరావు ఎప్పుడూ హడావిడిగానే ఉంటాడు. ఎప్పుడైనా మాట్లాడతాడు. వినడం అలవాటయింది. అమ్మ పోయే వరకు అంతా కలిసే ఉండేవాళ్ళు. తరువాత ఎవరి భాగం వాళ్ళు పంచేసుకున్నారు. తమ్ముడు తన భాగం అద్దెకిచ్చుకుని వెళ్ళిపోయాడు. ఉన్నట్టుండి నాన్న ఉత్తరం వైపు ఖాళీగా ఉన్న స్థలంలో 2 గదులు వేశాడు. అక్కడెందుకు నాన్న అని అన్నయ్య ఎంత చెప్పినా వినలేదు. అన్నయ్య భాగం ప్రక్కనున్న ఖాళీ స్థలంలో ఒక ప్రక్కగా వేశాడు. ఒక గదికి ఆనుకుని బాత్రూం కూడా కట్టించాడు. ఆ 2 గదుల చుట్టూ దడి కట్టించి లోపల మొక్కలు వేశాడు. అదొక భాగంలా తయారైంది. తన మకాం అందులోకి మార్చుకున్నాడు. తన బీరువా, తన మంచం, తన సామాన్లన్నీ అందులోకి చేర్చుకున్నాడు. నిన్ను మేము సరిగ్గా చూడటం లేదని ఇట్లా చేశావా అని అన్నయ్య అలిగాడు. మీరు నన్ను చూసేదేమిట్రా? నేను బాగానే ఉన్నాను. ఇంకా మన షాప్కి వస్తున్నాను. కాస్తో కోస్తో సంపాదిస్తున్నాను. నాకు ఇట్లా విడిగా ఉండాలనిపించింది అంతే. అమ్మ లేకుండా అక్కడ ఉండలేను అన్నాడు. కాఫీలు భోజనాలు అన్నీ అక్కడికే పంపేది వదిన. మనవళ్ళు మనవరాళ్ళు తాతయ్య గదుల్లోనే పడుకునేవాళ్ళు. ఇదిగో 3 నెలల నాడే అన్నయ్య నాన్నని తన భాగంలోకి మార్చాడు. ఆ గదులకి తాళం వేశారు. ఆ చిన్న ఇల్లంటే శారదకి చాలా ఇష్టంగా ఉండేది. తను వెళ్ళినప్పుడల్లా దాన్ని శుభ్రంగా దులిపి సర్ది వచ్చేది.
దడి పక్కన మందార చెట్టు, మల్లె చెట్టు కూడా వేసింది. కర్మకాండలకి బడ్జెట్లు వేశారు కొడుకులు. చెరిసగం అన్నారు. అంతా బాగానే జరిగింది. ఊరంతా భోజనాలు పెట్టారు. ఆ భోజనాల్లోకి నాన్నకిష్టమని తనే స్వయంగా దగ్గరుండి నువ్వులు ఎక్కువ వేసి నేతరిసెలు వండించింది వదిన. తనకి తమ్ముడికి కూడా ఇవ్వాలని కాస్త ఎక్కువగానే వండించింది. ఒక స్టీల్ టిఫిన్ క్యారియర్లో సర్దించి, ఇదిగో శారదా, ఇవి నీకు, మళ్ళీ మిగులుతాయో లేదోనని ముందే తీసి పెట్టాను అని చెప్పింది. పెద్ద కర్మ కూడా అయిపోయింది. నాన్న ఫోటోకి లామినేషన్ చేయించి గంధం పొట్టు దండ కొని వేశాడు అన్నయ్య. ఫోటోని ముందు గదిలో మేకుకు తగిలించాడు. భోజనాలకు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు. వదిన తల్లిదండ్రులు, తమ్ముడి అత్తమామలు మాత్రం మిగిలారు. సాయంత్రం 4 అవుతుండగా పెరట్లో ఆరేసిన తువ్వాలు మర్చిపోకుండా తెచ్చుకుని మడత పెట్టి సంచిలో పెట్టుకుంటూ, ఇక నేను బయలుదేరతాను వదినా అంది. నువ్వు రేపు వెళ్ళొచ్చులే ఉండు. ఇదిగో మన మావయ్యని, రాంబ్రహ్మాన్ని కూడా రమ్మన్నాను. వాళ్ళ ఎదుట నాన్న బీరువా తీద్దాం అన్నాడు అన్నయ్య. బీరువాతో నాకేం పని అన్నయ్య అంది శారద. కాదులే అమ్మా, ఉండు, నే చెప్పాగా అంది వదిన. రాంబ్రహ్మం నాన్న దగ్గర ఎప్పుడూ వచ్చి కూర్చుని కబుర్లు చెప్పేవాడు. నాన్నకి ఏదైనా పని చేసి పెట్టేవాడు. శారదకి ఫోన్ చేస్తూ ఉండేవాడు. ముసలాయన ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి అప్పుడే ఇచ్చాడు. ఇంకేముంటుంది అందులో నా మొహం అంది వదిన తల్లి. ఏమో, ఏముందో చూస్తే తెలుస్తుందిగా అన్నాడు తమ్ముడి మామగారు. రాంబ్రహ్మం వచ్చాడు. వచ్చిన రాంబ్రహ్మం చేతిలో ఏవో కాగితాలున్నాయి. అతను ఒక్కడే రాలేదు, ప్లీడర్ గారిని వెంట తెచ్చాడు. ఆ ప్లీడర్ గారు కూడా అందరికీ తెలిసినవాడే. ఇప్పుడు ఎందుకు వచ్చాడో తెలియలేదు. బీరువాలో నాన్న బట్టలున్నాయి. అమ్మవి 2 చీరలున్నాయి, 20 ఏళ్లుగా ఆయన దాచుకున్నవి. ఒక చిన్న సంచి కూడా ఉంది. ఆ సంచిలోనే ఉంది అసలు విషయం. ఇదేమిటి అన్నాడు అన్నయ్య. అవును, ఇదిగో దాని తాలూకు అసలు ఇది. మీ నాన్న ఈ భాగాన్ని శారద పేర వ్రాయించి నీరుడే రిజిస్టర్ చేయించాడు. తను పోయాక మాత్రమే ఈ కాగితాలు శారదకివ్వమని నాకు చెప్పాడు. అందుకు సాక్ష్యం ఈ ప్లీడర్ గారే అన్నాడు రాంబ్రహ్మం. అన్నయ్య కాగితాలు మళ్ళీ మళ్ళీ చదివాడు. తమ్ముడు కూడా చదివాడు. ప్లీడరు పెద్దగా చదివాడు. అప్పట్లోనే పెళ్లికి 50,000 కట్నం ఇచ్చాడు. 25 సవర్లు బంగారం పెట్టాడు. మళ్ళీ తల్లి నగల్లో భాగం పెట్టాడు. ఇప్పుడు ఇంట్లో భాగం కూడా రాసిచ్చాడన్నమాట. అదృష్టం అంది వదిన తల్లి. నాన్న తనకి ఏం పెట్టాడో తనకన్నా ఆవిడకే బాగా గుర్తున్నందుకు సంతోషపడింది శారద. వదిన, తమ్ముడు, మరదలు ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారు. వాతావరణం మళ్ళీ గంభీరంగా మారిపోయింది. అమ్మ చీరలు 2 తీసి, ఇవి కావాలంటే తీసుకెళ్ళు అని తన ఒళ్ళో పడేశాడు అన్నయ్య. అన్నయ్య గొంతు ఇందాకట్లా లేదు. బీరువా తెరుచుడు కార్యక్రమం ముగియగానే శారదని పట్టించుకోకుండా ఎవరి మట్టుకు వాళ్ళు ఇద్దరిద్దరుగా చీలి వ్యాఖ్యానాలు, గుసగుసలు ప్రారంభించారు. అప్పటికే చీకటి పడింది. రాంబ్రహ్మం గారు తనకి దస్తావేజులు అప్పజెప్పేసి వెళ్ళిపోయారు. ఆ దస్తావేజులు శారదకి సంతోషాన్ని, సంభ్రమాన్ని కలిగించలేదు. పైగా పక్కింటి ఆవిడ మాటలు పదే పదే గుర్తొచ్చాయి. ఇంక నీకు ఆ ఊరితో రుణం తీరినట్టే. ఎందుకు ఇలా చేశాడు నాన్న? కొన్నాళ్లుగా నాన్న బాధపడుతున్నాడని శారదకి తెలుసు. తను చదువుకుంటానంటే చదివించక గోపాలరావుకిచ్చి పెళ్లి చేసినందుకో, గోపాలరావు తల్లి మొదట్లో తనని వేధించినందుకో, వాటన్నింటికీ కారణం తనేననో ఎందుకో మరి ఏదో సరిదిద్దుకోవాలనుకున్నాడని అర్థమవుతోంది. కానీ ఆయన ఆ దిద్దుబాటు ఎవరికీ సంతోషం కలిగించలేదు సరికదా. తనని తన వాళ్లకు మరింత దూరం చేసింది. నిన్నటి వరకు కబుర్లతో, నవ్వులతో పెళ్లివారిలులా ఉన్న ఆ ఇల్లు ఆ రాత్రి నిజంగానే ఆ ఇంట్లోని వ్యక్తి మరణించినట్టు విషాదాన్ని పులుముకుంది. అప్పటి వరకు 10 మంది మధ్యలో ఉన్న శారద ఆ రాత్రి మళ్ళీ తన ఒంటరితనాన్ని అర్థం చేసుకుంది. ఆ ఇంట్లో తన బాల్యం, ఆ ఇంట్లో తన కౌమారం, ఆ ఇంట్లో తన యవ్వనం, అక్కడ తన పరుగులు, నడకలు, తన పాటలు, తన పాఠాలు రోజుకొక తీరుగా ఎదిగి కొమ్మలకి మొగ్గలు వేసి పువ్వులు పూస్తున్న చెట్టుని
వేళ్లతో సహా పెకిలించి మరొక ఇంట్లో నాటితే మళ్ళీ ఆ వేళ్ళు భూమిలో ఆనుకుని ఆ సారాన్ని పీల్చుకుని అక్కడ ఎండకి నీడకి అలవాటు పడి తేరుకుని బ్రతకడానికి ఎంతకాలం పట్టింది. కానీ ఈ ఇల్లు నాది కాదు, ఇక్కడ నాకెవరూ లేరు. బుద్ధుందా శారదా? నీకిప్పుడు 50 ఏళ్ళు, నీకో మనవరాలు కూడా పుట్టింది, ఇంకా పుట్టిల్లు చిన్నతనం అంటావేమిటి? 50 ఏళ్ళు వస్తే పుట్టినీళ్ళు నాది కాకుండా పోతుందా? ఊరు నాది కాకుండా పోతుందా? మట్టి నాది కాకుండా పోతుందా? నాన్న పోయాక ఇప్పుడు శారదకి దుఃఖం తన్నుకొచ్చింది. తను తెచ్చిన 50,000తో ఆడబడుచుకు పెళ్లి చేసేసి నువ్వేం తెచ్చావు, మీ నాన్న ఏమిచ్చాడు అని అస్తమానం సాధించిన అత్తగారు గుర్తొచ్చింది. తను ఆనుకోవడానికి ఒక భుజం కోసం పడిన తపన గుర్తొచ్చింది. అమ్మ గుర్తొచ్చింది. చనిపోయిన నాన్న పెట్టిన కన్నీళ్లు గుర్తొచ్చాయి. మానిపోయిన గాయాలకు లేపనం పూసి గాయాలను మళ్ళీ లేపినట్టయింది నాన్న చేసిన పని. నాకొద్దన్నయ్యా, ఈ కాగితాలు మీరు తీసేసుకోండి, చింపేయండి, నాతో మాట్లాడండి, నన్ను ఈ ఇంటికి రానివ్వండి, రుణం తీరిపోనివ్వకండి అని చెప్పాలనిపించింది. సుదీర్ఘ రాత్రి తెల్లవారింది. వదినిచ్చిన కాఫీ త్రాగి నేను బయలుదేరతాను వదినా అంది శారద. ఆవిడ తల ఊపింది. అన్నయ్య కొడుకును పిలిచి అత్తని బస్సెక్కించిరా అన్నాడు ముభావంగా. తన కోసం తీసిపెట్టిన నువ్వులు ఎక్కువ వేసి నేతితో వండిన అరిసెల టిఫిన్ క్యారియర్ ఇవ్వడం మర్చిపోయింది వదినే. తను కూడా అడగడం మర్చిపోతే పోలా అనుకుంది. 3 నెలల మౌనం తర్వాత అన్నయ్య ఇప్పుడిట్లా. శిరీష ఆఫీస్ నుంచి వచ్చినట్టుంది. వంటింట్లో కాఫీ పెడుతున్న వాసన వచ్చింది. అంతలోనే కాఫీ కప్పుతో వచ్చి తల్లి చేతిలో పెట్టి మామయ్య వచ్చినట్టున్నారు అంది. ఏ అలా ఉన్నావు? మామయ్య బాగా మాట్లాడలేదా? శారద లేచి అరిసెల ప్యాకెట్టు చూపించింది. గోపాలరావు కూడా వచ్చాడు. శారద మళ్ళీ అందరికీ కాఫీలు ఇచ్చింది. పడమటి ఆకాశం ఎర్రబడింది. శారద మొహంలో ఒక దిగులు మేఘం. ఒకసారి గోపాలరావు తల్లికి శారదకి తగాదా అయింది, చాలా స్వల్ప ప్రాముఖ్యం గల విషయం మీద. గోపాలరావు ఎప్పుడూ తల్లివైపే. అతను కనీసం ఎందుకు ఏమిటి అని కూడా అడగకుండా తల్లిని సమర్థించాడు. శారదకి చాలా రోషం వచ్చింది. వసంతని శిరీషని తీసుకుని బస్సెక్కి వచ్చింది నాన్న అమ్మల దగ్గరికి. తనెప్పుడొచ్చినా నాన్న ఏమ్మా బాగున్నావా అని అడుగుతాడే గాని ఇంకేం అడగడు. అడక్కపోయినా అమ్మకి చెప్పుకోవడం తనకు అలవాటు. అమ్మ ఎప్పట్లాగే అన్నీ అవే సర్దుకుంటాయి, తల వంచుకుని నీ పని నువ్వు చేసుకుపో అంది. తను వచ్చినాడు రాత్రే గోపాలరావు మామగారికి ఫోన్ చేసి శారదని అర్జెంటుగా పంపించమని, అప్పుడు పంపకపోతే ఇంకెప్పుడూ పంపవద్దని చెప్పాడు. ఇలా అంటాడేం అల్లుడు అని కూడా తనని అడగకుండా వెంటనే ట్యాక్సీ పిలిచి తమ్ముణ్ణి తోడిచ్చి వదిన చేత తన సూట్ కేసు కూడా సర్దించి పంపేశాడు. నాన్న మీద కోపం వచ్చి 1 ఏడాది పాటు తను మళ్ళీ అక్కడికి వెళ్ళలేదు. అమ్మ చెప్పినట్టు అన్నీ అవే సర్దుకున్నాయి. అత్తగారికి తన కొడుకు తన పక్షమేనన్న నమ్మకంతో పాటు శారద ప్రమాదకరమైన వ్యక్తి కాదని, ఆమె తల్లిదండ్రులు ప్రతిదీ పట్టించుకునే రకం కాదని అర్థమైంది. దాంతోపాటు ఆమెకు వయస్సు కూడా మీద పడటంతో కాస్త శారదతో మంచిగా ఉండవలసిన అవసరాన్ని కూడా గుర్తించింది. ఇదంతా జరిగే వేళకి శారద రోషం అభిమానం అనే మాటలు మర్చిపోయింది. అమ్మ చెప్పినట్టే తల వంచుకుని తన పని తను చేసుకుపోవడం నేర్చుకుంది. అప్పుడు ఆ రోజు నాన్న ట్యాక్సీ పిలిచి వెళ్ళిపోమ్మన్నప్పుడు తనకి భూమి మీద జానెడు స్థలం కూడా లేదని, తనంతట తాను 2 రోజులు ఎక్కడా ఉండలేనని అర్థమైంది. ఎన్నోసార్లు ఎన్నో అవమానాలని ఎక్కడికి వెళ్ళి ఊపిరి పీల్చుకోకుండానే గోపాలరావు అస్తమానం అనే నా ఇల్లులోనే ఉండిపోయింది. ఇప్పుడు నాన్న తనకి తన పేరు మీద సర్వ హక్కులతో ఒక నివాసం ఇచ్చాడు. ఎప్పుడైనా వెళ్ళి 2 రోజులు గుండె నిండా ఊపిరి తీసుకోవడానికి. మొన్నటి ఆవేశంలో కాగితాలు తిరిగి ఇచ్చేద్దాం, అన్నయ్య వదిన మాట్లాడితేనే చాలు అనిపించింది. కానీ ఇప్పుడు అలా అనిపించటం లేదు. 1,00,000 రూపాయలు ఇచ్చి అన్నయ్య తనకి ఆ ఊరితో ఆ ఇంటితో రుణం తీర్చేస్తానంటున్నాడు. ఇన్నాళ్ళు తను నాన్న ఇంటికి వెళ్ళింది, నాన్న కోసం వెళ్ళింది. నాన్న ఇల్లు తను పుట్టిన ఇల్లు కానీ అన్న ఇల్లు వేరు. అన్నయ్య మొహం కడుక్కుని వచ్చాడు. మరి నే వస్తా బావగారు.
తొందరగా శారదని శిరీష్ని కూడా తీసుకుని రండి ఒకసారి. అన్ని విషయాలు వాకప్ చేసుకుని రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం అన్నాడు. తాము ముగ్గురూ కలిసి పెరిగిన ఆ ఇంట్లో తమతో పాటు తమ చెల్లి ఉండడంలో ఆనందం లేదా ఆ అన్నతమ్ములకి? తమ సుఖ సంతోషాల్లో చెల్లి భాగం పంచుకోవడం ఇష్టం లేదా వాళ్ళకి? తను పెరిగిన ఇంటి ముంగిట చిలకలు వాలిన జామ చెట్టు, నాన్న ఇంటి ముందు తను నాటిన మల్లెతీగ నిండా విచ్చిన పూలు, బాల్యంలో వేప చెట్టుకు ఊగిన ఉయ్యాల, పెరట్లో గోరింటాకు రుబ్బుకునే రోలు, డాబా మీదకి అమ్మ చేరవేసిన వేసవికాలపు రాత్రి భోజనాలు అన్నీ వరుస దృశ్యాలుగా కదులుతున్నాయి శారద కళ్ళ ముందు. ఆ కళ్ళల్లో ఒక నిర్ణయం. కథ పేరు భాగం. రచించిన వారు పి. సత్యవతి గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.